నమస్తే. మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన కేసు ఒక కొలిక్కి వచ్చింది. నెలకోసారి అమావాస్య పౌర్ణమి వచ్చినట్టు నెలకోసారి కేటీఆర్ అరెస్టు, కేటీఆర్ మెడ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు అనుకుంటా వార్తలు చూస్తూనే ఉన్నాం. ఒక సైడ్ ఏమో ఇటు సైడ్ రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్ ఏదైనా సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా, ప్రతిపక్ష నాయకుడు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ రైజ్ చేసేటప్పుడు ఈ కేసును రేవంత్ రెడ్డి ఉపయోగించుకొని కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాడు, కేటీఆర్ని నిర్బంధం చేస్తున్నాడు, అది డైవర్షన్ పాలిటిక్స్లో ఒక భాగంగా గేమ్ ఆడుతున్నాడని మనం వింటున్నాం. అయితే అసలు ఈ కేసు నేపథ్యం ఏంటిది? ఈ కేసు నిజంగా వాళ్ళు అన్నట్టు లొటపీస్ కేసా, లేకపోతే ఈ కేసులో దమ్మున్నదా? ఇది కేటీఆర్ అరెస్ట్ అవుతాడా, అరవింద్ కుమార్ వీళ్ళందరూ అరెస్ట్ అవుతారా అనేది మనం తెలుసుకుందాము. ముఖ్యంగా విద్యార్థుల రాజకీయ పార్టీ అధ్యక్షులు శ్రీ సునీల్ అన్న గారు కూడా హైకోర్టు అడ్వకేట్ కాబట్టి అన్నకు కూడా కాల్ చేద్దాము. ఈ కేసుకు సంబంధించి ఏం శిక్ష పడుతుంది కేటీఆర్కి అనేది కూడా తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఈ కేసు నేపథ్యం ఏంటంటే 2022 అక్టోబర్, 2023 అక్టోబర్, ఆ తర్వాత 2024 డిసెంబర్, ఈ 3 డేట్లు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఈ కేసుకు సంబంధించి 3 కంపెనీలు ఒప్పందం పెట్టుకున్నాయి. మన ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర ఈ కార్ రేస్ నిర్వహించడం కోసం 3 కంపెనీలు ఒప్పందం పెట్టుకున్నాయి. ఫస్ట్ వచ్చేసి మన FEO, ఫారెన్ ఆపరేషన్స్, అంటే F1 కార్ రేస్ ఆపరేట్ చేసే సంస్థ. ఇది మన గవర్నమెంట్ MAUD, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? కేటీఆర్కి సంబంధించింది. ఇది మన గవర్నమెంట్ది. ఈ మధ్యలో ఉన్నది ఏస్ నెక్స్ట్ జనరేషన్ అనే కంపెనీ. ఈ 3టికి ఒప్పందం జరిగింది. ఫార్ములా ఈ కార్ సంబంధించిన సీజన్ 9, సీజన్ 10, సీజన్ 11, సీజన్ 12, 4 సీజన్లు నిర్వహించడం కోసం, హైదరాబాద్లో నిర్వహించడం కోసం ఈ 3 కంపెనీలకు ఒప్పందం జరిగినాయి. అందులో భాగంగానే మన మొత్తానికి ఫిబ్రవరి 2023లో సీజన్ 9 కంప్లీట్ అయింది. కంప్లీట్ అయినాక 4-5 నెలలకు ఈ 2 కంపెనీలకు, ఏది FEO కంపెనీ ఇది ఏస్ నెక్స్ట్ జనరేషన్ అనే కంపెనీకి వివిధ కారణాలతోటి కొన్ని ఇష్యూస్ వచ్చి వీళ్ళు విత్డ్రా అయిపోయారు. అంటే వీళ్ళిద్దరు కలిసి ఎల్లగొట్టింది అంటే క్లోజ్ చేసి ఈ అగ్రిమెంట్లోకి వెళ్ళి వీళ్ళు వెళ్ళిపోయారు బయటికి. ఇప్పుడు ఉన్నది FEO అనే కంపెనీ, మన గవర్నమెంట్ అన్నట్టు. అయితే ఈ ఇద్దరికి కూడా మళ్ళీ 2023 డిసెంబర్లో ఒప్పందం జరిగింది. నేను ఎల్లగొట్టాక కేటీఆర్ ఆదేశాల మేరకు అరవింద్ కుమార్ మళ్ళీ డీల్ సెట్ చేసుకున్నాడు. మళ్ళీ ఒక 50 కోట్లు డీల్ మాట్లాడుకున్నాడు. ఆ 50 కోట్ల మున్సిపల్ సేవలు, లేకపోతే సివిల్ ట్యాక్సు, ఆ రేస్కు సంబంధించిన ట్రాకు, మున్సిపల్ సేవలు, సివిల్ వర్క్స్ కోసం 50 కోట్లని ఈ 2 కంపెనీలు మాట్లాడుకున్నాక మనోడు ఏం చేసిండంటే అసలే అది ఎలక్షన్ టైము. ఈయన ఎందుకు ఎల్లగొట్టిలో కూడా చూద్దాం మనం. ఈ మాట్లాడుకున్నాక ఎలక్షన్ టైంలో HMDA, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ బోర్డుకు సంబంధించి అక్కడ జనరల్ ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ ఫారెన్ కరెన్సీలా FEO కంపెనీకి పంపిండు. ఈ MAUD మన అరవింద్ కుమార్ ఇటు పంపిండు అన్నట్టు. ఇటు పంపడంతో IT డిపార్ట్మెంట్ యాక్టివేట్ అయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇటేమో డబ్బులు పంపిండు, అదే టైంలో నెల రోజులు తెల్లారితే జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 మన ఎలక్షన్లు నవంబర్లో ఉన్నాయి కదా, ఇది జరిగింది అక్టోబర్లో. అదే టైంలో ఈ లేపేసిన కంపెనీ ఉంది కదా, ఇది ఏస్ నెక్స్ట్ జనరేషన్ అనే కంపెనీ. ఈ కంపెనీ BRS పార్టీకి 45 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా సమర్పించుకున్నారు. అంటే క్విడ్ ప్రోకో అన్నట్టు. నేను నీకు ఇది ఇస్తా, నువ్వు నాకు ఏమి ఇస్తావు, గవర్నమెంట్ ఫండ్ నేను నీకు ఇస్తా, నువ్వు నాకు పర్సనల్గా ఏం కమిషన్ ఇస్తావు, ఎంత ఇస్తావు అనే దాని కింద మాట్లాడుకున్నట్టున్నారు. అలానే ఫస్ట్ డీల్ సెట్ కాక మనోడు సీజన్ 1లోనే ఎగిరిపోయింది అన్నట్టు. 45 కోట్లు అయితే సమర్పించుకున్నాడు BRS పార్టీకి. ఇది ఫస్ట్ తప్పు. సెకండ్ వచ్చేసి ఇటు మనోడు ఫారెన్ కరెన్సీ రూపంలో పంపిల్లు కదా HMDA నుండి 45 కోట్ల రూపాయలు. అక్కడ IT డిపార్ట్మెంట్ యాక్టివేట్ అయ్యి మీరు RBIకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీలకి, రూల్స్కి విరుద్ధంగా ఫారెన్ కరెన్సీ FEO ఆ సంస్థకు పంపిల్లు కాబట్టి 8 కోట్లు ఫైన్ వేయాలని చెప్పి IT డిపార్ట్మెంట్ ఫైన్ వేసింది. మొత్తానికి 45 కోట్ల 70 లక్షల సంథింగ్ ఇంకొకటి 8 కోట్లు, మొత్తం కలిపితే 54 కోట్ల చేంజ్, మొత్తం 55 కోట్లు అన్నాడు. 55 కోట్లు దుర్వినియోగం అయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చినాక సంవత్సరానికి మళ్ళీ 2024 డిసెంబర్లో ACB తరఫున FIR రిజిస్టర్ అయింది అన్నట్టు. ఈ FIR రిజిస్ట్రేషన్ అయినాక నెలకొక్కసారి మెల్లమెల్లగా జరుపుకుంటా మొత్తానికి ఛార్జ్ షీటు సబ్మిట్ చేసిళ్ళు కోర్టులో. ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అని అంటే
కంపెనీ ఏమో ఎఫ్ఈఓ, ఫారెన్ ఆపరేషన్స్ కంపెనీ ఫారెన్లో ఉన్నది. ఏసీబీకి పూర్తి అధికారాలు లేవు అక్కడికి పోయి ఇన్వెస్టిగేట్ చేయడానికి. కాబట్టి జూమ్ కాల్లల్లా, వీడియో కాల్లల్లా వాళ్ళు చెప్పే పాయింట్లను ఛార్జ్ షీట్లో రాసుకుంటా ఉన్నారు. అదొకటి. రెండోది ఏమో అంటే ఇక్కడ అరవింద్ కుమార్ ఐఏఎస్ ఉన్నాడు కదా, ఐఏఎస్ కాబట్టి ఆయన డైరెక్ట్ ఇన్వెస్టిగేట్ చేయడానికి చాలా పర్మిషన్లు కావాలి. ఆ పర్మిషన్లు రావడం కోసం ఇంకొన్ని నెలలు పోయింది. ఆ తర్వాత మన మొగోడు ఉన్నాడుగా ఈ కథ అంతా జరిపించి క్విడ్ ప్రోకోల లాభపడ్డం మన వ్యక్తి కేటీఆర్. ఈయన ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే కాబట్టి ఈయనకు ఇన్వెస్టిగేట్ చేయాలంటే గవర్నర్ సంతకం పెట్టాలి. దానికోసం ఇంకో 5-6 నెలలు పోయింది. మొత్తానికి ఇవన్నీ డిలేల మధ్య ఈ నిన్నటితోటి ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. ఇన్వెస్టిగేషన్ పూర్తయి ఛార్జ్షీట్ ఫైల్ అయింది. అయితే ఇప్పుడు మనం విద్యార్థులు రాజకీయ పార్టీ అధ్యక్షుడు సునీల్ అన్న అడ్వకేట్ కాబట్టి అన్నకు కాల్ చేసి అసలు ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాదా, ఈ కేసుకు దమ్ముందా లేదా, అసలు ఇది నిజంగా లోటపీస్ కేసా అనేది మనం తెలుసుకుందాం. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే. అసలు ఈ కేటీఆర్కి సంబంధించిన కేసు ఉంది అన్న, ఫార్ములా ఈ కేసు. అవునవును. అదే ఛార్జ్ షీట్ ఫైల్ అందంట, A1గా కేటీఆర్ అట అన్న. ఓకే. అయితే మన వ్యూవర్స్ కోసం కాల్ చేసి ఉన్నాం. మీరు అడ్వకేట్ కదా, అసలు ఏమవుతుంది, కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేకపోతే ఇది ఏమన్నా వాళ్ళు అన్నట్టు లొట్టపీస్ కేసా తెలుసుకుందామని కాల్ చేసిన. ఓకే ఓకే. ఒకసారి చెప్పండి అన్న, ఈ కేసు ఏడు దాకా పోతుంది? ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ప్రధాన ఆరోపణ వచ్చేసి అన్న, అతను హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి నిధుల్ని దారి మళ్లించి ఈ F1 వాటికి వాడినట్టుగా ఈ ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. ఓకే. 30 నుంచి 50 కోట్ల వరకు అంటుంది ప్రభుత్వం. 50 కోట్లు అంటుంది. కేటీఆర్ గారు నిన్న మొన్న ప్రెస్ మీట్ లో చెప్తూ 30-35 కోట్లు, నాకు కరెక్ట్ ఫిగర్ కూడా నాకు తెలియదని అంటున్నారు. ఆ ఫిగర్ కూడా తెలియకుండా పాస్ చేసిన వాళ్ళు అటువంటి వ్యక్తులు వాళ్ళు. ఓకే. ఎవరికి ఎంత దారాదత్తం చేస్తారు, ఎవరికి పంచుకుంటారు, ఎవరికి వేసుకుంటారు అనే విషయం కూడా తెలియకుండా ఉంటదా అన్నది ఒక ప్రశ్న. ఓకే. పక్కన పెడితే ఈ హెచ్ఎండిఏ నిధుల్ని దారి మళ్లించడం ఎంతవరకు కరెక్ట్? అది స్వతంత్ర బాడీ అయినప్పటికీ కూడా ఈ యొక్క హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కానీ వాటి నిధుల్ని వాడొచ్చు అన్నది వారు చెప్తున్నది అంశం బీఆర్ఎస్ నుంచి. అయితే అసలు దీంట్లో కుట్ర కోణాలు ఏమున్నాయి అన్నది నిగ్గుదేలాల. అప్పుడు వీళ్ళకి శిక్ష పడుతుందా శిక్ష పడదా అన్నది దారి కనిపిస్తుంది మనకి. ఆ శిక్ష పడాల్సి వస్తే ఆ దారులు ఎట్లా వీళ్ళు గవర్నమెంట్ వేస్తారు. కొన్ని ఆరోపణలు ఏమున్నాయంటే కిట్ప్రో జరిగింది దీంట్లో. కిట్ప్రో ద్వారా కొన్ని నిధులు దారి మళ్ళినాయి. ఆయన ఎవరైతే కంపెనీలకు ఇచ్చిండో ఆ కంపెనీల నుంచి మళ్ళీ తన అకౌంట్ లోకో లేదా వీళ్ళకి సంబంధించిన వ్యక్తులకో బినామూల వ్యక్తులకో ఆ డబ్బు చేరిందని ఒక వర్గం మొత్తం మాట్లాడుతుంది. అదే బీఆర్ఎస్ పార్టీకే మన ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా చేరినాయట 45 కోట్లు. అది వీళ్ళు నిరూపించడానికి ఎలా పూర్తి ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ బట్టి మనం పరిశీలించి చెప్పొచ్చు. ఓకే. సమాచారం మేరకు పూర్తి సమాచారం మన అందుబాటులో లేదు. ఒకవేళ అది నిజంగా వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే ఆ డబ్బులు దారి మళ్ళినాయని దాంట్లో పసు ఉంటది. ఆ కేసు నుంచి బయటపడడానికి పెద్ద సమస్య ఏమీ కాదు వాళ్ళకి. అసలు వాళ్ళు అన్నట్టు నిజంగా దమ్మున్న కేసా లేకపోతే లొట్టపీస్ కేసా? ఇప్పుడు ప్రభుత్వం యొక్క వైఖరి మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అందరినీ బెదిరింపులకు గురి చేస్తుంది. రకరకాల హైడ్రా పేరుతో కానివ్వండి, ఇతర కేసుల విషయంలో కానివ్వండి, పాత కేసులను తవ్వుతూ కాళేశ్వరం కేసు అన్నారు. ఎటుపోయింది ఈ రోజు కాళేశ్వరం కేసు? వచ్చిన దగ్గర నుంచి మొత్తుకున్నారు. ప్రభుత్వంలో గవర్నమెంట్ లోకి వచ్చేంత వరకు మొత్తుకున్నారు. ఈ రోజు కాళేశ్వరం కేసు ఎటుపోయింది? 1,00,000 కోట్లు ఎటుపోయినాయి అంటే మెగా కృష్ణారెడ్డి పై ఈ ప్రభుత్వం చెంత చేరిండు. అంటే ఈ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేదు. పోయిన వాళ్ళంతా దోచుకున్నారు, దాంట్లో మాకెంత ఇస్తారని అడగడం కోసం తప్పించింది ఈ ప్రభుత్వం ఏదో వాళ్ళ మీద చర్య తీసుకొని ఏదో సాధించేందుకు కాదు. ఏదో నిజంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిందనే దానికోసం కాదు. అసలు ఆ విషయమే కాదు. వీళ్ళకి వాళ్ళు ఎంతమంది దోచుకున్నారు ప్రభుత్వంలో, దగ్గర ఎంతెంత ఉన్నాయి, ఏ కంపెనీ వాళ్ళకి ఎంతెంత కూడబెట్టారు వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వము, అధికారి దగ్గర ఎంతెంత అవినీతి డబ్బు ఉంది, ఆ లిస్ట్ అంతా పెట్టుకొని ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బును వసూలు చేసుకునేందుకు కార్యక్రమం తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక కేసుల వల్ల ఏదైనా ఉంటది శిక్ష పడుతున్నది కేవలం కల్పితం మాత్రమే. ఇది అక్కడ ఏమీ ఉండదు. ఎంత రాజకీయ కుట్ర.
ఈ రాజకీయంలో ఒక భాగంగా ఈ యొక్క ఆర్థిక సంబంధాలను మెరుగుపరచుకోవడం కోసం ఆర్థిక సంబంధాలని ఆర్థికంగా ఏ విధంగా బాగుపడాలని ఆలోచన తప్పించి ఇదేదో ప్రజల యొక్క ధనము వారి యొక్క ధనం మొత్తం వృధా చేసినారని వాళ్ళ మీద చర్య తీసుకొని ఆ డబ్బులన్నీ వెనక్కి తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పి ప్రజలకి సేవలకు వాడతారన్నది ఇక్కడ ఎక్కడా లేదు. చెప్పినట్లయితే ఇది ఫార్ములా 1 రేస్ లా FIA అని ఉంది, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ గత 10 ఏళ్ల నుంచి కండక్ట్ చేస్తా ఉన్నాయి ఫార్ములా రేసులు. వీళ్ళు ఇప్పటి వరకు ఆరోపణ చేస్తున్న ప్రభుత్వము HMDA నుంచి 50 కోట్ల రూపాయలు నిధులు FIAకి వెళ్ళినాయి అన్నారు, కానీ ఆ FIA దగ్గర నుంచి వచ్చేందుకు వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా? ఆ నోటీసుల నుంచి ఆ డబ్బులు ఏమైనా రిటర్న్ కట్టని అన్నారా? వాళ్ళు దానికి ఏమైనా సమాధానం చెప్పారు? ఆ డబ్బును ముందు తీసుకురావాలి కదా, వాళ్ళకి ఇచ్చారు. 2024లో కండక్ట్ చేస్తా అన్నారు, అది ఆ 50 కోట్లు తీసుకొని. వీళ్ళ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాన్ని రద్దు చేశారు. రద్దు చేసినప్పుడు FIA నుంచి వీళ్ళు FIA ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్, ఈ FIA వాళ్ళ దగ్గర నుంచి మరి మీకు 50 కోట్లు మా ప్రభుత్వం నుంచి వచ్చినాము, ఆ 50 కోట్లు మీరు ఇప్పుడు ఏమి ఖర్చు పెట్టలే కదా, మాకు రిటర్న్ చేయండి అని వీళ్ళు ఏమైనా నోటీసులు ఇచ్చారా? అక్కడ నుంచి వచ్చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశారా అన్నది కూడా మనం చూడాలా. ఇక్కడ ఇప్పటివరకు ఏ న్యూస్ లో కానీ ఎక్కడ కానీ అది కవర్ చేయలేదు, గురించి జోలే లేదు. ఆ జోలే లేదు. ఎవరైతే స్పాన్సర్స్ అన్నారో ఆ స్పాన్సర్స్ దగ్గర ఉన్న డబ్బులు ఎటు వెళ్ళినాయి, పెట్టిన డబ్బులు ఎటు వెళ్ళినాయి, ఇవన్నిటిని కూడా సుదీర్ఘంగా ఆలోచన చేసి దాని కేసు లోపలికి వెళ్ళి దాంట్లో KTR గానీ గత ప్రభుత్వం యొక్క ప్రమేయం ఎంతవరకు ఉన్నది, వాటికి కావాల్సిన ఎవిడెన్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తే గనక ఏమన్నా పురోగతి ఉంటది. ఇది కేవలం కాంగ్రెస్ ఇంతకాలం చేస్తున్నటువంటి కాళేశ్వరం కేసు కానివ్వండి, ఇంకా చాలా కేసుల్లో ఇట్లా జరిగినాయి. అన్నింటినీ తీయడము, డ్రగ్స్ విషయం అంటారు, బయట పెడతారు, మళ్ళీ అదే డ్రగ్స్ విషయాన్ని మళ్ళీ కనిపించకుండా పోతుంది, కాలుష్యం అంటారు పోతుంది. ఇట్లా పలు కేసులు మనం చూస్తున్నాము. అప్పుడు ఈ ప్రభుత్వంపై ఏ నమ్మకం ఉంటుంది ప్రజలకి? కేవలము వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం కోసము, దోచుకోవడం కోసము, దాచుకోవడం కోసం పెట్టే కేసులు తప్పించి ఏదో నిల్చొని దీని వల్ల వివరాలకు ఏదో హాని జరుగుద్దనో లేదా అవతల ప్రభుత్వం BRS గత ప్రభుత్వానికి ఏమన్నా ఇబ్బంది కలుగుద్దనో కాదు, ప్రజలకు ఏమైనా సేవ చేయాలని కాదు, ఏమైనా దోచుకోవడం వరకు మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు తప్పించి ఇక్కడ ఏ ఉపయోగం ఎవరికి లేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ఛార్జ్ షీట్లో ఉంటే KTRకి ఏ విధమైన శిక్ష పడవచ్చు అన్న? దీంట్లో ఇది దారి మళ్లించినాయి అనేది నిరూపించడం కోసము వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మేము బోర్డు అదేదో HMDA బోర్డులో మేము మీటింగ్ పెట్టినాము, మీటింగ్ ద్వారా పాస్ చేసినాము అంటారు. ఓకే, ఎవిడెన్స్ ఏం వేసారు, ఆ ఎవిడెన్స్ లో ఎంత వరకు సత్తా ఉన్నది, ఆ ఎవిడెన్స్ లో సత్తా లేకుండా వీళ్ళు ఛార్జ్ షీట్ వేసినా ఇంకే షీట్లు వేసినా కూడా ఉపయోగకరం ఉండవు. పూర్తి స్థాయిలో ఉండాలా, వాళ్ళకి శిక్ష పడ్డా ఏం పడుతుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 6 నెలలు పడుతుంటాయి అట్లాంటి కేసులు ఇవి. ఆయన లోన్ వేసి తీసుకొచ్చే విషయం లేదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు, ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగం లేదు. ఈ ఉపయోగం ఉన్న ఎవరికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ మనుషులకి ఉపయోగము, ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఉపయోగం లేదు. ఆ డబ్బు రికవరీ చేసింది లేదు, ప్రజలకు పెట్టింది లేదు. నువ్వు కేసులు పెట్టుకుని ఏం చేస్తావు, అని లోపల పంపించి ఏం చేస్తావు? ఎవరికి ఉపయోగం అని లోపల పంపించడం వల్ల? లోపల పంపిస్తే BRS పార్టీకి మైలేజ్ వస్తుందేమో, సానుభూతి పెరిగి. వాళ్ళ సానుభూతి ఏముంది, ఎవరికి వాళ్ళు సీట్లు పంచుకుంటున్నారు. BJPకి ఎన్ని సీట్లు ఇద్దాము, BRSకి ఎన్ని సీట్లు ఇద్దాము, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఇద్దామని ఎవరికి వాళ్ళు దోచుకుంటారు ఈ రాష్ట్రాన్ని. పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? దోచుకుంటాడు. ప్రజలందరేమో చూస్తూ అట్లా ఓకే ఈసారి వీళ్ళు గెలిచారు, వాళ్ళసారి గెలిచారు, వీళ్ళకి ఓటేద్దాం వాళ్ళకి ఓటేద్దాం అంటారు. కానీ వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు వస్తున్న సంక్షేమ పథకాలు ఎంతవరకు వస్తున్నాయి, ఎందుకు రైతు బంధు ఆగుతున్నది, ఎందుకు రైతు ముందు పడుతుంది, ఎందుకు రైతు భరోసా ఆగుతుంది, ఎందుకు రైతు భరోసా పడుతుంది, ఎందుకు పడుతున్నాయని కూడా ప్రజలు గమనించాలి కదా. అవేర్నెస్ వస్తుంది. ఇదే అవేర్నెస్ విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున కూడా మేము ప్రజల్లో తీసుకెళ్తున్నాము. యాజ్ ఏ విద్యార్థులు రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మేము చేసుకోవాల్సినటువంటి చర్యలను తీసుకుంటున్నా. దీని మీద కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వీళ్ళ యొక్క ప్రభుత్వం చేపడుతున్న విధానాలన్నింటి కూడా ఎండగడతాం. మీరు అడిగినట్టుగా యాజ్ ఏ న్యాయవాదిగా మాత్రం దీనిలో అంత పట్టలేదు. ఈ కేసు విషయంలో నుంచి వాళ్ళు ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంటది. ఏదో కోపతాపాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అతని మీద ఏమైనా పెట్టాలనుకుంటే 1 వారం 15 రోజులు లోపల పెడుతుంది, ఏమంటే బెయిల్ మీద బయటకు వస్తాడు. అంతకుమించి వేరేది ఏమీ లేదు. మీ వరకు 1 వారం 10 రోజులు KTR అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అరెస్ట్ అయితే
వారం 15 రోజులు లోపల ఉంటాడు, మళ్ళీ బయటకు వస్తాడు. అంతే, అంతకు మించిగా ఎక్కువ రోజులు ఉండేదైతే లేదు. లేదు. ఓకే. ఇట్లా పెద్ద శిక్షలు పడేటి ఏం లేవు, నాన్ అవైలబుల్ అఫెన్సెస్ కావు ఇవి. ఫినాన్షియల్ ఫ్రాడ్ నిరూపించాలా, ఎవిడెన్స్. గవర్నమెంట్ ప్రజల సొమ్ము కదా, తెలంగాణ ఖజానా నుండి పోయినాయి కదా. ఖజానా నుంచి పైన వాళ్ళ జోబుల నుంచి వెళ్ళినా, వేరే వాళ్ళ దగ్గర కంపెనీల నుంచి లాక్కొని వాళ్ళు పెట్టించినా, ఏది చేసినా కూడా ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్ అన్నది 7 years అబోవ్ అన్నది ఏమి పనిష్మెంట్ లేవు వీళ్ళకి. ఓకే. చిన్న చిన్న పనిష్మెంట్లు, చిన్న చిన్న సెక్షన్లు ఉంటాయి. ఓకే. కాబట్టి దీంట్లో వాళ్ళకి ఏమంటే 10-15 రోజుల్లో బెయిల్ తీసుకొని వస్తారు. వచ్చేటప్పుడు ఘన స్వాగతాలు ఉంటాయి, అందరికి డబ్బు ఇచ్చేస్తారు. ఒక 10,000 మందితో ర్యాలీ తీస్తాడు లోన పోయి వచ్చినందుకు. ఏంటంటే ర్యాలీల కోసం వాడుకున్న అరెస్టులు తప్పించి. కేటీఆర్ కూడా అరెస్ట్ కావాలనుకుంటాండేమో అన్న, అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి కావచ్చు కదా అని. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది ఎవరు కలిసి వచ్చిన దానిలాగా ఫీల్ అవుతారు అందరు కూడా. అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి అవుతామని. ఈ రాష్ట్ర పరిస్థితి అట్లున్నది. ఆ దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజలకు కలిగింది. వీళ్ళు దోచుకున్నట్టు కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులుగా వాళ్ళని ఎన్నుకోవాల్సి వస్తుంది రాష్ట్ర ప్రజలు. రాష్ట్ర ప్రజలు కూడా ఒకటే విషయం చెప్తున్నాం, గమనించాలి, అందరూ ఏం జరుగుతున్నా చూడాలా. ఇట్లా విద్యార్థులు, రాజకీయ పార్టీ ఇలాంటి వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉన్నారు, యువత ఉన్నది. ఎవరైతే విక్టిమ్స్ గా ఉన్నారో, ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళే ఈసారి ఎన్నికల్లో నిలిచాలనుకుంటారు విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున. అట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఏమిటంటే, ఆ బాధ తెలిసినోడు, నీ ఇంట్లో బాధ నీకు తెలుసు కాబట్టి వాడు నిన్ను ఆదుకుంటాడు, ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకుంటాడు. అంతేగాని రాష్ట్రాన్ని దోచుకుంటాడు నీ ఓటే వేద్దని మీరు అడిగిన దానికి ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటున్న ప్రజల్ని కూడా. ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మొత్తానికి ఈ కేసులో అంత బలం ఏం లేదు, మొత్తానికి ఈ కేసులో అంత బలం ఏం లేదు. వాళ్ళు అన్నట్టుగా, కేటీఆర్ వాళ్ళు అన్నట్టు లోటపీస్ కేసే. కాకపోతే ఒకవేళ శిక్ష పడ్డా కూడా 10-15 రోజులల్లో బయటికి వచ్చే కేసే అంటే ఇట్లాంటిది ఇదేం పెద్ద అఫెన్స్ కాదు, నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాదు. ఇది ఓన్లీ జస్ట్ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్ కాబట్టి అంత పెద్ద శిక్ష పడేది లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎగిరే సంతోషం ఏం లేదు. ఇలా ఒకవేళ శిక్ష పడ్డా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎంత తక్కువ శిక్షనే కాబట్టి వాళ్ళకు కూడా నష్టపోయేది ఏం లేదు. ఇంకా మైలేజే కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని విద్యార్థుల రాజకీయ పార్టీ అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ సున్లన్న గారు తెలిపిన విషయం మీ ముందు పెడుతున్నా. మొత్తానికైతే కేటీఆర్ తప్పు చేసిండు, 50 కోట్ల తప్పు. ఆ తప్పును నిరూపించి జైల్లో కూర్చోబెట్టే దమ్ము రేవంత్ రెడ్డికి లేక డైవర్షన్ పాలిటిక్స్ ఆయనకు కావాల్సిన వచ్చినప్పుడల్లా ఈ కేసు బయటికి తీస్తున్నాడు, పండబెడుతున్నాడు, లేపుతున్నాడు తప్ప ఈ కేసు వల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. ప్రజలకు నిజంగా సున్లన్న గారు చెప్పినట్టు ఈ కేసు వల్ల ప్రజలకు కూడా ఉపయోగం ఏం లేదు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా నేను నిన్ను గిచ్చినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయి, నువ్వు నన్ను గిచ్చినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అనుకుంటా కాలక్షేపాలు చేస్తున్నాయి. అంతే తప్ప ఇందులో ఏం సీరియస్ మ్యాటర్, వాళ్ళు ప్రజల కోసం ఏం ఆలోచిస్తలేరు. ఇట్లాంటి పార్టీలు మనకు అవసరమా అని విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు విద్యార్థుల రాజకీయ పార్టీని బలపరచాలే, విద్యార్థుల రాజకీయ పార్టీకి ఓటేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాట్ గుర్తుకే మన ఓటు.